అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ టెట్కు సంబంధించి ఫలితాలు విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలకు 2,36,887 మంది హాజరయ్యారు. డిఎస్సి నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా టెట్లో కొత్తగా ఉత్తీర్ణ వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. కాబట్టి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా డిఎస్సి అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఈ నెల 20 వరకు టైం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా అర్హత సాధించిన వారు డిఎస్సికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల టెట్ 2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఏటా 2 సార్లు అడ్మిషన్లను ఇచ్చినాడు. యూజీసీ చీఫ్ జగదీశ్ అని ఇచ్చినాడు. విదేశీ యూనివర్సిటీల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఇకపై ఏటా 2 సార్లు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కల్పిస్తామని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం మనకు తెలియజేస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి జూలై, ఆగస్ట్, జనవరి, ఫిబ్రవరి సీజన్లో ఈ అడ్మిషన్లు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తున్నారు. బోర్డు పరీక్షల తుది ఫలితాలు ఆలస్యంగా ప్రకటించడం వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, ఇతర వ్యక్తిగత కారణాలతో ఆ ఏడాది అడ్మిషన్ కోల్పోయిన విద్యార్థులకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందే అవకాశం కోల్పోతే తదుపరి అకాడమిక్ సంవత్సరం వచ్చేదాకా వేచి ఉండాల్సిన పని లేదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. 6 నెలల తర్వాత మొదలయ్యే అడ్మిషన్ ప్రక్రియలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపట్టే సంస్థలు, పరిశ్రమలు సైతం ఏటా 2 సార్లు క్యాంపస్ ప్లేస్మెంట్లు మీరు పెట్టుకోవడానికి వీలు అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి 4 IIITలకు 48,000 దరఖాస్తులను ఇచ్చినాడు. జూలై 1 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. 2024-25 విద్యా సంవత్సరానికి కొనసాగుతున్న అడ్మిషన్లు ఆర్జేయుకేటీ పరిధిలో మొత్తం 4,400 సీట్లు అనేవి ఉన్నాయి. ఈ నెల 25 వరకు గడువు ఇచ్చినాడు. 50,000కు చేరనున్న దరఖాస్తులు అని ఇవ్వడం జరిగింది. ఇంకా వివరాలు చూస్తే రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయుకేటీ పరిధిలోని 4 IIITలకు సంబంధించి అడ్మిషన్లలో భాగంగా మంగళవారం వరకు 48,000 దరఖాస్తులు అనేవి రావడం అనేది జరిగింది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో 2024-25 అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆర్జేయుకేటీ ఉన్నతాధికారులు మే 6న విడుదల చేయడం జరిగింది. ఈ నెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల అంటే జూన్ 25వ తేదీ వరకు మనకు టైం అనేది ఉంది. మొత్తం 4 IIITల్లో 4,000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద 400 సీట్లు అనేవి ఉన్నాయి. మొత్తం 4,400 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా ఈ IIITల్లో సీట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 50,000 మందికి పైగా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని IIIT అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా జూలై 1 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుందని ఇవ్వడం జరిగింది. వివరాలు చూస్తే సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 1 నుంచి నిర్వహించనున్నారనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేక కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా. సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై 1 నుంచి 3 వరకు, క్రీడా కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3న, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థులకు జూలై 2-3 తేదీల్లో, ఎన్సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు IIIT అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది
ప్రకటించడం అనేది జరుగుతుంది. 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ త్రిబుల్ ఐటీల్లో, అదేవిధంగా 24, 25 తేదీల్లో ఒంగోలు త్రిబుల్ ఐటీలో, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం త్రిబుల్ ఐటీల్లో ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ డేట్లు గుర్తుంచుకొని మీకు సర్టిఫికేట్లు ఏమేమి అవసరం అవన్నీ రెడీ చేసుకోండి. క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటివి ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి. ఎంప్లాయీస్ పిల్లలు ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లాంటివి మీరు రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.